స్వాతంత్ర్యం ఈ పదంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. మన ఊపిరి పీల్చిన ప్రతిసారి మనం నేడు స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దాని వెనుక లక్షలాది ప్రాణాల త్యాగం ఉంది. మనం పుట్టక ముందే మన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు ఉన్నారు. 1947 ఆగస్టు 15న మన తల్లి భారతం దాస్య సంఖ్యలను తెంచుకుంది. అది కేవలం ఒక్కరోజు కాదు, అది శతాబ్దాల కలలు నెరవేరిన రోజు. మహాత్మా గాంధీ తన అహింసా మార్గంతో, సుభాష్ చంద్రబోస్ తన సాహసంతో, భగత్ సింగ్ తన అగ్నిజ్వాలలో ఉన్న త్యాగంతో, ఇంకా పేరు తెలియని లక్షలాది వీరులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగమే మన నేటి స్వేచ్ఛకు మూలం. స్వాతంత్రం అంటే కేవలం జెండా ఎగురవేయడం కాదు, అది మన బాధ్యతలకు మొదటి అడుగు. దేశం కోసం మనం ఏం చేయాలి? అదే మన అసలైన పరీక్ష. పౌరులుగా మనం నిజాయితీగా పన్నులు చెల్లించడం, చట్టాలను గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడటం, ఇవన్నీ దేశభక్తి రూపాలే. ప్రతిరోజు మన పని మనస్ఫూర్తిగా చేయడం, మన చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహించడం, సహాయం చేయడం, ఇవన్నీ కూడా స్వాతంత్రానికి గౌరవం చూపినట్టే. ఎందుకంటే దేశం అంటే కేవలం నేల కాదు, మనమంతా కలిసి ఉన్న మనుషుల సమూహం. స్వాతంత్ర దినోత్సవం మనలో ఏకత్వాన్ని మేల్కొలిపే రోజు. హిందూ, ముస్లిం, క్రైస్తవుడు, సిక్కు, మనం అందరం ఒక్క జెండా కింద నిలబడతాం. అదే మన బలం. ఈ రోజు కేవలం గర్వం కాదు, ఇది ఒక వాగ్దానం చేసే రోజు. నేను నా దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారతానని ప్రతిజ్ఞ చేద్దాం. చిన్నపిల్లలు చదువులో మెరుగై దేశానికి శ్రేయస్సు తీసుకురావాలి. యువత సాంకేతికత, శాస్త్రం, వ్యాపారం, ఏ రంగంలో ఉన్నా దేశం కోసం ఆలోచించాలి. పెద్దలు తమ అనుభవంతో సమాజానికి మార్గదర్శకులు కావాలి. మన తరం రాబోయే తరాలకు స్వాతంత్రం కాపాడి అందించాలంటే మనం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. నిజమైన దేశభక్తి అంటే పండుగ రోజున జెండా ఎగరవేయడం కాదు, ప్రతిరోజు మన పనితో దేశాన్ని బలంగా ఉంచడం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక మాట చెప్పుకుందాం: ఈ నేల నాది, ఈ గాలి నాది, ఈ స్వేచ్ఛ నాది, కానీ ఇవన్నీ నా భవిష్యత్ తరాల కోసం నేను కాపాడుతాను. జై హింద్. ఇలాంటి స్పెషల్ స్టోరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి 4 టీవీ న్యూస్ ఛానల్.